సహాయం చేసేది కొంచెమే, కానీ మీరు కట్టడం అనేది ఉన్నతమైనది. కాబట్టి నేను అక్కడ చూడగానే ఆ రోజు నాకు చెప్పినప్పుడు చాలా బాధేసింది. ఆ తర్వాత చెట్టు కింద కూడుకుంటామండి అన్నట్టుగా అన్నారు. అప్పుడు నాకు చాలా బాధేసింది. ఇక ఎంతైతే ఏందో అని అడిగాను. నేను అనుకున్నా ఒక 50,000, 30,000, 20,000 అవుతుందని అని అనుకున్నా. ఏం లేదా, 10,000 ఉంటే రేకులు వేసుకుంటారా అని చెప్పేసరికి వెంటనే నేను ఫోన్పే చేసేసి అయ్యా వచ్చి చూడ 10,000 అని చెప్పేసి. ఎందుకు అంటే ఇటు రాలేదు నేను, అంతా ఏవో మీకు వెళ్ళి ఆంధ్ర, ఒరిస్సా పోవడం, గుమ్మలక్ష్మీపురం ఆ ప్రాంతాలకు వెళ్ళి, విజయనగరం, హైదరాబాద్ పిట్ల బస్తీలో చాలా కష్టపడ్డ దేవుని కోసం. కాబట్టి సేవకులను చూడగానే నాకు వాళ్ళు బాగోలేరంటే ఖచ్చితంగా కడుపులో తీసి పెడతాను. కాబట్టి సేవకులు నాకు బాగా ఇష్టం. ఎందుకంటే సేవ కులం అంటే మనంతా ఒకటే కులం, సేవ కులం, అందరికి వేరే రెండోది లేదు. క్రైస్తవులం మనమంతా ఒకటే, మళ్ళీ ఏ వ్యత్యాసం లేదు. అర్థమవుతుందా? కాబట్టి మేము టౌన్లో ఉంటాం, మీరు అడవిలో ఉంటారు, అంతే. మనమందరం దేవుని పిల్లలం. యేసు ఒకసారి ఇలా కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ప్రార్థన చేసి రొట్టె నుంచి ద్రాక్షారసం అందరికి ఇచ్చి ఇది నా దేహము, మీరందరూ తినండి అన్నాడు. అర్థమవుతుందా? ఎన్ని ముక్కలు? నీకెన్నున్నాయి ముక్కలు? అమ్మా నీకెన్నున్నాయి ముక్కలు? చెప్పాలి, అందరూ చెప్పాలి, మాట్లాడదు. అందరికి ఒకే ముక్కు ఉంది. కాబట్టి యేసు ప్రభువు కూడా మనలాగనే 2 చేతులు కలిగి 2 కాళ్ళు కలిగి ఇప్పుడు మీద నేను వచ్చాను కదా. యేసయ్య పుట్టిన ఊరికి, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన ఎక్కడ నడిచాడు, ఆయన ఎక్కడ అరెస్ట్ చేశారు, ఆయన ఎక్కడ కొరదెబ్బలు కొట్టారు, ఆయన ఎక్కడ సిలువ వేశారు, ఆయన ఎక్కడ సమాధులు పెట్టారు. ఏంటంట? ఎన్ని ముక్కలు నీకు? 2 ముక్కలా? ఎన్ని ముక్కలు ఉన్నాయి ఇక్కడ? నీకు ఎన్ని ముక్కలు? హలో, ఎన్ని ముక్కలు ఉన్నాయి నీకు? ఇటు చూడ, ఎన్ని ముక్కలు ఉన్నాయి? యేసయ్య ఖాళీ సమాధి, ఎక్కడైతే ఖాళీ సమాధి ఉందో ఆ సమాధిలోకి వెళ్ళి చేతులు పెట్టి అక్కడ ప్రార్థన చేసి వచ్చాను. అంటే మీదకి వచ్చారు కదా. అట్లాగా యేసయ్య పుట్టిన ఊరికి వెళ్ళాను. 2 సార్లు వెళ్ళాను. 2019లో జనవరిలో వెళ్ళాను, మేలో వెళ్ళాను. ఇప్పుడు యేసుప్రభు ఉన్నారు కదా, మన యేసుప్రభు ఉన్నారు కదా, సిలువ వేయబడ్డారు. ఆయన పుట్టిన చోటుకి నేను వెళ్ళాను. అవన్నీ చూశాను. ఇవన్నీ నిజాలు. ఇప్పుడు మేమెంత నిజమో, మీరెంత నిజమో, యేసయ్య కూడా అంతే నిజం. కాబట్టి ఆ యేసయ్య బైబిల్లో రాయించిన మాట 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14, 15, 16 చదువుతున్నాను. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలను విడిచిన ఎడల ఆకాశమును నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నాకు అందిస్తూ నిలిచింది. నా చెవులు దాన్ని ఆలకించను. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉన్నట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచుతాను. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. హల్లెలూయా. ఈ నూతన మందిర ప్రతిష్ట ఆరాధనలో దేవుడు చెప్తున్నాడు, ఆయన మనస్సు, ఆయన దృష్టి ఎక్కడుందంటే ఇదిగో ఈ మందిరం మీద ఉన్నది. కాబట్టి ఇది మీ మందిరం, ఇది మన మందిరం. ప్రతి ఒక్కరూ ప్రతి కూడుకులో పాల్గొనాలి. ఎంత పనులున్నా ఏమున్నా కూడా అందరం మందిరం రావాలి. యేసయ్య శిష్యులో వేరు వేరు రకాల మనుషులు ఉంటారు. ఒక ఆయన పొట్టిగా ఉంటాడు, ఒక ఆయన పొడుగ్గా ఉంటాడు, ఇంకొక ఆయన దుడుగ్గా ఉంటాడు. దుడుకు పేతురు అంటారు. దుడుకు పేతురు. దుడుకు అంటే తెలుసా? తొందరపడతాడు, బతుకులు అలా అది తొందరపడతా ఉంటాడు. ఆయన్ని కూడా యేసయ్య సముదాయించాడు. అందరూ కూడుకునేవాళ్ళు, అందరూ ఆయన వెంబడించేవాళ్ళు. కాబట్టి ఈ రోజు మీరు మీ మందిరంలో, మీ సంఘములో మీరు ఎవరిని వెంబడించాలంటే మీ అయ్యగారిని వెంబడించాలి, పౌలు గారిని, పాస్టమ్ గారిని వెంబడించాలి. వాళ్ళు చెప్పే దేవుని వాక్యాన్ని వెంబడించాలి. ఎప్పటి వరకు వెంబడించాలి? ఈ భూలోకంలో మనం ఉన్నంత కాలము, పరలోకం వెళ్ళేంత వరకు. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరం ఇది పరిశుద్ధ మందిరం అన్నాడు. మనమందరం పరిశుద్ధంగా జీవించాలి. మళ్ళీ ఏ పాపం ఉండకూడదు, అబద్ధం ఆడకూడదు. ఏం చేయకూడదు? ఇవేం చేస్తాము? పెన్ తీసుకుంటాం. పెన్ తీసుకుని ఏం చేస్తాము? ఇక్కడ నుంచి నాకు పెన్ తీసుకుని చేస్తావు, నేను పెన్ తీసుకోదంటాం. అది అబద్ధమే కదా. స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఎంతమంది మీరు స్కూల్కి వెళ్తున్నారు? స్కూల్కి ఎంతమంది వెళ్తున్నారు? స్కూల్కి బడికి వెళ్తాం. బడికి ఎంతమంది? బడికి త్వరగా ఎవరు? నువ్వు వెళ్తేదమ్మా? వెళ్తేదా? ఆమా, వెరీ గుడ్.
మీరు పక్కన బ్యాగులో పెన్సిల్ తీసుకొని నేను తీసుకుని చెప్పిన వాళ్ళు ఎంతమంది చేతులు పైకెత్తాను? పక్కన బ్యాగులో పెన్సిల్ తీసుకొని నేను తీసుకోలేదు అన్న వాళ్ళు ఎంతమంది? వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే ఏం చేయదు, నేను చనిపోయిన పరలోకానికి వెళతాను. హల్లెలూయా. పరలోకములో ఇక చావు లేదు. అక్కడ యుగ యుగాలు మిమ్మల్ని గుర్తుపడతా, మీరు నన్ను గుర్తుపడతారు. అందరం ఒకటి కలుసుకుంటాం పరలోకము. ఈ భూలోకములో 50, 70, 100, 90 సంవత్సరాలు మాత్రం బ్రతుకుతాం. కానీ పరలోకములో యుగ యుగాలు ఉంటాం. అది గొప్పదా ఇది గొప్పదా? దానికోసం బ్రతుకుతామా దీనికోసం బ్రతుకుతామా? కాబట్టి దానికోసం బ్రతుకుతాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు మందిరాన్ని దీవించి అభిషేకిస్తూ ఉన్నాం ప్రభువా. సేవకులను, అయా సేవకురాన్ని, కుటుంబాన్ని, అయా పెద్దలను, ప్రతి ఒక్కరిని, స్థలం వాళ్ళని, అయా ఇదిగో ఇందులో పనిచేసిన ప్రతి బిడ్డను యేసయ్య నామములో దీవించుదురుగాక. తండ్రి సహాయం చేయండి, పరిశుద్ధాత్మల సహాయం చేయండి. బిడ్డలు మీకు అప్పగించుకుంటూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.